సో ఫ్రెండ్స్, మనం క్యాప్ కట్ యాప్లోకి అయితే వచ్చేసామన్నమాట. అండ్ క్యాప్ కట్లో ఈరోజు మనం కలర్ గ్రేడింగ్ అయితే చేయబోతున్నాం. సో ఈ వీడియోని పూర్తిగా చూడండి, స్టెప్ బై స్టెప్ మీకైతే చెప్తాను. ఎస్పెషల్లీ మీరు మొబైల్ ఫుటేజెస్ని కలర్ గ్రేడ్ చేసేటప్పుడు మీరు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఎలా కలర్ గ్రేడ్ చేయాలి, ఏ తప్పులు చేయకూడదు, ఏవి చేయాలో నేను మీకు అన్నీ అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియోని మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మన యాప్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాం. సో యాప్లో మనమైతే మన ఫుటేజ్ని మనం ఇంపోర్ట్ అయితే చేసేసుకుందాం. ఎక్కడ పోయింది ఫుటేజ్? రైట్, ఓకే. సో ఇదే అనమాట మన ఫుటేజ్. ఈరోజుకి నేను పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే పెడతాను అనమాట. సో ఇక్కడ మీకు ఇన్ కేస్ ఏమన్నా కనపడకపోతే స్క్రీను, సో పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది. సో చెక్ చేసేయండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట మన ఫుటేజ్ వచ్చేసి. మీరు క్యాప్ కట్లో కలర్ గ్రేడింగ్ చేయాలంటే ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్ళాలంటే ఫిల్టర్స్లో వెళ్ళాలన్నమాట. సో ఈ ఫుటేజ్ని మనం ఈరోజు టీల్ అండ్ ఆరెంజ్ కలర్ గ్రేడింగ్లోకి అయితే తీసుకువెళ్తున్నాం అనమాట. సో టీల్ అండ్ ఆరెంజ్ అనేది ఒక ఫేమస్ కలర్ గ్రేడింగ్ అనమాట. సో మోస్ట్ ఆఫ్ మూవీస్లో ఈ కలర్ గ్రేడింగ్ అనేది మీకు కనపడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, మనం ఫిల్టర్స్లోకి రాగానే మనకి ఇక్కడ లాస్ వేగస్ అయితే కనపడుతుంది కదా. సో ఇది అనేది సెలెక్ట్ చేయాలంటే మీకు ల్యాండ్స్కేప్లో అయితే కనపడుతుంది అనమాట ఇది. సో దీన్ని మనం సెలెక్ట్ అయితే చేసేద్దాం. ఇక్కడ అమౌంట్ని వచ్చేసి 80లోనే పెట్టండి. సో ఓకే చేసేద్దాం. సారీ, అర్థంగా ఉంది. సో ఓకే, లాస్ వేగాస్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫరెన్స్ అనేది కనపడుతుంది అనమాట. సారీ ఫ్రెండ్స్. సో సౌండ్ని అయితే తగ్గించేసేద్దాం, మ్యూట్ చేసేద్దాం. ఓకే. సో ఇప్పుడు మనం అడ్జస్ట్మెంట్స్ అయితే చేద్దాం అనమాట. సో అడ్జస్ట్లోకి వెళ్తే మనకి ఇక్కడ సో ఫస్ట్ మనం బ్రైట్నెస్ని అయితే కొంచెం ఇంక్రీజ్ చేద్దాం అండ్ కాంట్రాస్ట్ని తగ్గియాలి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కాంట్రాస్ట్ అనేది తగ్గియాలన్నమాట. ఎందుకంటే కాంట్రాస్ట్ తగ్గడం వల్ల మీకు షాడోస్లో డీటెయిల్స్ అనేవి వస్తాయన్నమాట. సో మళ్ళీ దీన్ని కాంట్రాస్ట్ ఎలా తెప్పియాలో చెప్తాను అనమాట. సో సాచురేషన్ అలాగే ఉండిద్దాం అండ్ బ్రిలియన్స్ని కొంచెం పెంచుదాం అండ్ షార్ప్నెస్, క్లారిటీ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. అండ్ హెచ్ఎస్ఎల్ టూల్ అనమాట. సో హెచ్ఎస్ఎల్ టూల్లో ఎక్కువ ఏం చేయను, ఎందుకంటే మనం టీల్ అండ్ ఆరెంజ్లో చేస్తున్నాం కాబట్టి. సో మనకు అవన్నీ అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి గ్రాఫ్స్ అనమాట. సో ఇందులో మనం వచ్చేసి కాంట్రాస్ట్ అనేది తీసుకురాబోతున్నాం అనమాట. సో ఎలా అంటే ఎస్ కర్వ్ని క్రియేట్ చేయాలన్నమాట. సో ఇక్కడ ఒక బీట్ పెట్టగానే దీన్ని కొంచెం పైనకి, దీన్ని కొంచెం కిందకి. సో కొంచెం కాంట్రాస్ట్ అయితే వచ్చింది కదా. సో దీన్ని ఓకే చేయగానే తర్వాత ఇక్కడ మీకు బ్లాక్స్ అనేది కనపడుతుంది కదా. సో దాన్ని డిక్రీజ్ చేయగానే మీకు కాంట్రాస్ట్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో అంతే సింపుల్. సో ఇక్కడ మన టెంపరేచర్ని కొంచెం వామ్ టోన్స్లోకి అయితే వెళ్దాం. సో అండ్ ఇక్కడ ఇప్పుడు మనం ఈ సెక్షన్కి అయితే వద్దాం. వైట్స్ వచ్చేసి నాకు కొంచెం పెంచుదాం అండ్ షాడోస్ని ఏం చేయను, అలాగే ఉండిద్దాం. సో హైలైట్స్ని కొంచెం తగ్గిద్దాం, ఎందుకంటే ఇక్కడ స్కైలో డీటెయిల్స్ వస్తాయి అన్నమాట. సో అంతే. సో ఇక్కడ మనం బేసిక్ అడ్జస్ట్మెంట్స్ అయితే అయిపోయినాయి. అండ్ ఇప్పుడు ఇంకో ఫిల్టర్ని అయితే తీసుకుందాం. ఫిల్టర్స్లోకి వెళ్ళి లైఫ్లోకి వెళ్తే మీకు ఇక్కడ ట్యాన్ అయితే ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేస్తే 80% కనపడుతుంది. ఓకే. సో దీన్ని క్లిక్ చేయగానే ఇప్పుడు మళ్ళీ దీనిపైన అడ్జస్ట్మెంట్స్ దగ్గరికి అయితే వెళ్దాం. అండ్ ఇక్కడ అడ్జస్ట్ వచ్చేసి ఇప్పుడు బ్రైట్నెస్ని కొంచెం మంచిది, ఎందుకంటే డార్క్ అయిపోయింది. అండ్ కాంట్రాస్ట్ని కొంచెం తగ్గిద్దాం, ఎక్కువ వద్దు. అండ్ సాచురేషన్ అలాగే ఉండిద్దాం. బ్రిలియన్స్ని కొంచెం పెంచుదాం, బ్రైట్నెస్ అయితే పెరుగుతుంది అనమాట. అండ్ హెచ్ఎస్ఎల్ టూల్లో అయితే మనకైతే ఏం అవసరం లేదు. అండ్ ఇక్కడ గ్రాఫ్స్ అనమాట. ఈ గ్రాఫ్స్లో మనం షాడోస్ని కూల్ టోన్స్లోకి అయితే తీసుకువెళ్తాం అండ్ హైలైట్స్ని వామ్ టోన్స్లోకి అయితే తీసుకొస్తాం అనమాట. అది ఎలా చేయాలో చెప్తాను, వినండి. సో ఈ పార్ట్ మీకు ఇక్కడైతే కనపడుతుంది కదా. సో ఈ పార్ట్ వచ్చేసి షాడోస్ పార్ట్ అనమాట. అండ్ ఈ పార్ట్ వచ్చేసి హైలైట్స్ పార్ట్ అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ రెడ్లోకి అయితే వెళ్దాం. ఆర్జీబీ కలర్స్ కలివి ఫస్ట్ రెడ్లోకి వెళ్ళి షాడో పార్ట్లో కొంచెం కిందకి, దీనిలో బ్లూ టోన్స్లోకి అయితే తీసుకొద్దాం దీన్ని. సో అది ఫ్రెండ్స్ కొంచెం ఎక్కువ వద్దు, సటిల్గా అంతే. అండ్ ఇప్పుడు మనం బ్లూ కర్వ్లోకి అయితే వద్దాం. బ్లూ కర్వ్లో మీరు హైలైట్స్ దగ్గరికి వెళ్ళి కొంచెం కిందకనండి, కొంచెం ఎక్కువ వద్దు. ఓకే ఫ్రెండ్స్. సో ఇప్పుడు మీకు కొంచెం సటిల్గా మీకు డిఫరెన్స్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు ఫుల్గా డిఫరెన్స్ అయితే కనపడుతుంది, చూడండి. సో ఇక్కడ హైలైట్స్ ఇవన్నీ ఏం అవసరం లేదు. సో ఒకవేళ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే మీరు ఏమైనా చేసుకోవచ్చు అక్కడ. సో ఇక్కడ మనం టెంపరేచర్కి అయితే వద్దాం. టెంపరేచర్లో మీరు కొంచెం టెంపరేచర్ని పెంచుదాం, ఎందుకంటే ఇక్కడ ఆరెంజ్ అనేది తక్కువ కనపడుతుంది అండ్ బ్లూస్ అనేవి ఎక్కువైతే ఉన్నాయన్నమాట. సో ఇంకా ఫైనల్ అడ్జస్ట్మెంట్స్ అనేది మీ ఫేడ్ అవన్నీ అవసరం లేదు. సో ఓకే. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట కలర్ గ్రేడింగ్ వచ్చేసి. మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో మీకు ఇక్కడైతే చూపించేసేస్తాను. 1 minute ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు కొంచెం అయితే చూడొచ్చు. మీకు బ్రైట్నెస్ అయితే పెంచుతాను అండి ఇక్కడ. సో ఓకే ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇదే అనమాట ఫుటేజ్.
సో చూడొచ్చు బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ కూడా మీకైతే చూపిస్తాను అనమాట. సో ఇలా అనేది మీరు మీ మొబైల్ ఫుటేజెస్ని కలర్ గ్రేడ్ అయితే చేయాలి. అండ్ ఇంకో విషయం ఫ్రెండ్, మీరు మొబైల్ కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు అంటే మొబైల్లో కలర్ గ్రేడ్ చేసేటప్పుడు మీకు కొన్ని పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే చెప్తాను, జాగ్రత్తగా వినండి. సో నెంబర్ 1 వచ్చేసి మీరు మొబైల్ ఫుటేజెస్ని ఎక్కువ కలర్ గ్రేడ్ అయితే చేయకూడదు అనమాట. సో ఎందుకంటే మన మొబైల్ ఫుటేజెస్ కలర్ స్పేస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మీ ఫుటేజ్లో ఎక్కువ కలర్స్ అనేవి ఉండవు. సో మీరు లేని కలర్స్ని తీసుకొని వస్తే మీ ఫుటేజ్ అనేది క్రాక్ అయితే అవుతుందన్నమాట. సో క్రాక్ ఎలా అంటే మీకు పిక్సలేటెడ్గా కనపడుతుంది అనమాట. అండ్ ఫ్రెండ్స్, ఇంకా సెకండ్ పాయింట్ వచ్చేసి మీరు ఓవర్ కలర్ గ్రేడింగ్ అనేది చేయకూడదు అనమాట. సో నేను చేశాను కదా ఇలా సటిల్గా చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, నేను ఎలా అయితే చేసానో అలా సటిల్గా అంటే కొంచెం కొంచెం పెంచుకుంటే రావాలన్నమాట. మరి అంత 70-80 అమౌంట్ వరకు అయితే వెళ్ళకూడదు అనమాట. సో ఓన్లీ 40 లేకపోతే 30 మినిమం 10 అనేది మీరైతే చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నమాట ఫ్రెండ్స్, ఈ టిప్స్ అనేవి మీరు ఫాలో అయితే మీ మొబైల్ కలర్ గ్రేడింగ్ని మీరు ఈజీగా అయితే అచీవ్ అయితే చేయొచ్చు. అండ్ మీ ఫుటేజెస్ని మంచిగా కలర్ గ్రేడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫ్రెండ్స్, ఇదే అనమాట ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.